తెలుగు ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి 1986 సంవత్సరంలోనే ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. మొత్తంగా 122 స్టేట్ సినిమాలు విడుదలయ్యాయి. 'కృష్ణ', 'శోభన్ బాబు', 'బాలకృష్ణ', 'చిరంజీవిలు' బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డ్స్ సృష్టించారు. 'వెంకటేష్', 'నాగార్జున' ఈ సంవత్సరమే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 'కృష్ణ' కొత్త రికార్డులను సృష్టిస్తే 'బాలకృష్ణ' రికార్డులను సృష్టిస్తూనే స్టార్ హీరో హోదా సంపాదించాడు. ఈ 1986 సంవత్సరంలో విడుదలైన సినిమాల నుంచి టాప్ 10 మూవీస్, ఆ సినిమాల రికార్డ్స్, మూవీ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన సినిమా, మూవీ ఆఫ్ ద ఇయర్ హీరోగా నిలిచిన హీరో ఎవరనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. ఫస్ట్ వన్ 'సింహాసనం'. తెలుగులో 70 ఎంఎంలో నిర్మించిన మొట్టమొదటి సినిమా ఈ 'సింహాసనం'. తెలుగులో సినిమా స్కోప్‌లో మొదటిసారిగా సినిమా నిర్మించిన పద్మాలయ సంస్థ తొలిసారిగా 70 ఎంఎంలో నిర్మించిన చిత్రం ఇది. కృష్ణ గారు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడంతో పాటు హీరోగా నటించారు. చిత్రకథ, చిత్రానువాదంను అందించడంతో పాటు ఈయననే ప్రొడ్యూసర్‌గా మారారు. బప్పీ లహరి అందించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటి వారంలో 1,50,00,000కు పైగా వసూలు చేసిన మొదటి సినిమాగా రికార్డులో నిలిచింది. 3,50,00,000తో తెరకెక్కిన ఈ మూవీ 7,00,00,000 వరకు కలెక్ట్ చేసింది. ఈ 'సింహాసనం' ఇప్పటి 'బాహుబలి'తో సమానం. ఎందుకంటే అప్పట్లోనే భారీ సెట్టింగ్‌లో నిర్మించారు కృష్ణ. కొన్ని ఏరియాల్లో టికెట్ల కోసం 12 కిలోమీటర్ల క్యూ కట్టారు ప్రేక్షకులు. 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. సెకండ్ 'రాక్షసుడు'. చిరంజీవి, రాధ, సుహాసిని హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ఇది. నాగబాబు ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైంది ఈ మూవీ. అడవి విలన్స్ మధ్య చిక్కుకున్న హీరో, అతని స్నేహితుడు అక్కడి నుంచి తప్పించుకొని సిటీకి వస్తారు. హీరో తన తల్లి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే విలన్స్‌ను హీరో ఎలా ఎదుర్కొంటాడనేది సినిమా కథ. ఈ సినిమాలో ఈ హీరోకు పేరుండదు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'రాక్షసుడు' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదలై టెర్రిఫిక్ కలెక్షన్స్‌తో ముందుకెళ్లింది ఈ మూవీ. 50 రోజుల తర్వాత తన సినిమాల కారణంగా ఈ సినిమాను తీసివేశారు. 28 టాకీస్‌లలో 50 రోజులు, ఒక టాకీస్‌లో 100 రోజులు ప్రదర్శింపబడి 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. థర్డ్ వన్ 'స్వాతి ముత్యం'. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కమల్ హాసన్ టాలెంట్ ఎలాంటిదో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. విశ్వనాథ్ తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో చక్కగా మలిచాడు. తెలుగు సినిమాలకే గర్వకారణంగా నిలిచేలా సినిమా ఉండడం విశేషం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయపు సామాన్య కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పుడే భర్త పోతే ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవన ప్రయాణం ఈ 'స్వాతి ముత్యం' కథ. 1986 సంవత్సరంలోనే భారత్ నుంచి ఆస్కార్‌కు ఎంపికైన చిత్రం. కానీ ఆస్కార్ వరించలేదు. విశ్వనాథ్ గారికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టిన మూవీ. ఇళయరాజా ఇచ్చిన పాటలు ఇప్పటికీ అందరి బెస్ట్ ఆల్బమ్‌లలో ఉంటాయి. 33 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి కొన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ రికార్డులను కూడా నెలకొల్పింది. తిరుపతిలో ఒక టాకీస్‌లో అయితే రోజుకు 5 ఆటలతో 100 రోజులు ఆడి 8,70,000 వసూలు చేసి రాయలసీమ రికార్డుగా నిలిచింది. ఫోర్త్ వన్ 'ముద్దుల కృష్ణయ్య'. బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ మూవీకి. మాస్, క్లాస్ అని తేడా లేకుండా స్టన్నింగ్ రికార్డ్స్ నెలకొల్పింది. మొదటి వారంలోనే రూ. 1,00,00,000 వసూలు చేసి 50 రోజుల వరకు మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. 25 రోజులకు గాను 2,29,76,000 గ్రాసు, 1,56,00,000 షేర్ వసూలు చేసింది. 51 కేంద్రాలలో 50 రోజులు, 29 కేంద్రాలలో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడి హైదరాబాద్ మీరా థియేటర్‌లో ఏకంగా 365 రోజులు ఆడింది. ఫిఫ్త్ వన్ 'ఖైదీ రుద్రయ్య'. కృష్ణ, శ్రీదేవి హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ఇది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ యాక్షన్ డ్రామా. సూపర్ స్టార్ కృష్ణ పవర్‌ఫుల్ మూవీ 'ఖైదీ రుద్రయ్య' 50 రోజుల కలెక్షన్‌లో రికార్డులు సృష్టించింది. వైజాగ్, శ్రీకాకుళం, తెనాలి, గుంటూరు, కృష్ణాలో స్టన్నింగ్ రికార్డ్స్ నెలకొల్పింది. 10 కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. సిక్స్త్ వన్ 'అనసూయమ్మ గారి అల్లుడు'. ఈ సంవత్సరం బాలకృష్ణకు మరో హిట్ మూవీ ఇది. బాలయ్య నటన క్రేజ్‌తో మంచి స్పందన ఏర్పడింది. రామకృష్ణ సినీ స్టూడియో పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా భానుప్రియ, శారద ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పట్లో అత్తల మీద ఎవరైనా సెటర్ వేయాలంటే ఈ సినిమాలోని
అత్త అనసూయమ్మ నీతో ఒక మాట చెప్పాలమ్మా అనే పాట పాడేవారు. చక్రవర్తి ఇచ్చిన మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది. సినిమాకు ఇంకేమైనా బలం ఉందా అంటే అది వేటూరి గీతాలు, పరుచూరి బ్రదర్స్ డైలాగులు. నెల్లూరు అర్చన టాకీస్‌లో 50 రోజులకు గాను 80,000 వసూలు చేసింది. తిరుపతి ప్రతాప్ థియేటర్‌లో 150 షోస్ కంటిన్యూ వేశారు. ఇదొక రాయలసీమ రికార్డు. కర్నూలు ఆనంద్‌లో కంటిన్యూగా 100 షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. 36 కేంద్రాలలో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. సెవెంత్ వన్ శ్రావణ సంధ్య. శోభన్ బాబు గారు లేడీస్ ఫాలోయింగ్‌కు నిదర్శనం ఈ శ్రావణ సంధ్య. మంచి కథ పడితే శోభన్ బాబును ఎలా చూడొచ్చో అని చూపిన చిత్రం ఇది. కథ బలంగా, కథనం కొత్తగా ఉండడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పిచ్చగా నచ్చేసింది. విజయశాంతి, సుహాసిని హీరోయిన్‌లుగా నటించగా అప్పటి టాప్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అనకాపల్లి గోపాలకృష్ణ టాకీస్‌లో ఏకంగా 26 రోజులకు గాను 87 షోస్ ప్రదర్శింపగా 1,41,000 వరకు కలెక్ట్ చేసింది. 20 కేంద్రాలలో 50 రోజులు షిఫ్ట్‌లో కలుపుకొని 100 రోజులు ఆడింది. ఎయిత్ వన్ లేడీస్ టైలర్. వంశీ తన తొలి చిత్రం 'మంచు పల్లకి'లో నలుగురు కథానాయకులలో ఒకరు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే రాజేంద్ర ప్రసాద్‌లోని హాస్య కోణాన్ని చూశారు ఈయన. ఆ హాస్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లేడీస్ టైలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ తర్వాత కూడా ఎక్కువగా కామెడీ చిత్రాలే పలకరించాయి రాజేంద్ర ప్రసాద్‌ను. ఈ మూవీ క్లాసిక్ హిట్‌గా నమోదైంది. సినిమాలోని 'గోపిలోల' సాంగ్ ఇప్పటికీ ఫేమస్సే. ఒక కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడి కలెక్షన్స్‌ను కూడా బాగానే రాబట్టింది. నైన్త్ వన్ 'కొండవీటి రాజా'. చిరు మాస్ క్రేజ్‌తో హిట్టయిన మూవీ ఇది. దర్శకేంద్రుడు ఈ సినిమాకు దర్శకుడు. కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించగా చిరుకి జోడీగా విజయశాంతి, రాధ నటించారు. చారా ఏరియాలో బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందనే వచ్చింది. తెనాలిలో మొదటి వారమే 1,37,000 కలెక్ట్ చేసి తెనాలి రికార్డ్‌గా నిలిచింది. 30 కేంద్రాలలో 50 రోజులు, 26 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 10థ్ 'విక్రమ్'. నాగార్జున ఫస్ట్ మూవీ కావడంతో హెవీ ఓపెనింగ్స్ వచ్చాయి. 1983 సంవత్సరంలో హిందీలో వచ్చిన హీరోకి రీమేక్ ఈ 'విక్రమ్'. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించారు. నాగార్జునకు జోడీగా శోభన నటించింది. భీమవరం సత్యనారాయణ టాకీస్‌లో 14 రోజుల్లోనే 46 ఆటలు ప్రదర్శింపబడి 89,000 వరకు కలెక్ట్ చేసింది. 50 రోజుల వరకు మంచి రన్ మీద ఉన్న ఈ చిత్రం చివరికి ఒక కేంద్రంలో మాత్రమే 100 రోజులు ఆడింది. ఈ 10 సినిమాలలో 'సింహాసనం', 'రాక్షసుడు', 'స్వాతిముత్యం', 'ముద్దుల కృష్ణయ్య' బ్లాక్ బస్టర్స్ అవ్వగా మిగతా 6 సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర మాత్రం 'సింహాసనం', 'రాక్షసుడు', 'ముద్దుల కృష్ణయ్య' మంచి రికార్డులను సొంతం చేసుకున్నాయి. 'సింహాసనం' మూవీ ఆఫ్ ద ఇయర్‌గా నిలవగా, ఇయర్ ఆఫ్ ద హీరోగా బాలయ్య నిలిచారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి.